సో మీరు మీ యొక్క బీటెక్లో జాయిన్ అయిన తర్వాత లైక్ వాట్ ఆర్ ద స్కిల్స్ యూ గెయిన్డ్ ఇన్ యువర్ బీటెక్? ఇది కొంచెం పొలిటికల్ అవ్వచ్చు, బట్ మన కోర్స్ వర్క్ అనేది కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అప్డేటే కాలేదు. చాలా కొత్త టెక్నాలజీస్, చాలా కొత్త లాంగ్వేజెస్ వచ్చినా మన కోర్స్ ఇంకా అప్డేట్ కాలేదు. సో మీరు డిఎస్ఏ అనేది ఎప్పుడు మీరు ప్రిపేర్ అవటం స్టార్ట్ చేశారు? ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ టెక్నాలజీస్ చాలా వేరుగా ఉంటాయి. ఒక కంపెనీలో వాడే టెక్నాలజీస్ వేరే చోట వాడరు. ఈ మంత్ వాడిన నెక్స్ట్ మంత్ వాడకపోవచ్చు. బట్ వీటిలో ఫండమెంటల్గా ఉండేది డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. సో మీరు మీ యొక్క ఎంటైర్ బీటెక్లో లైక్ వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ డన్? మన ప్రాజెక్ట్స్ అనేవి అన్ని రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటే అది మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ లైక్ వాట్ ఆర్ యువర్ లెర్నింగ్స్ ఫ్రమ్ దోస్ హ్యాకథాన్స్ యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్ కోడింగ్? ఒక కోడింగ్ కాంపిటీషన్ ఉన్న కాంటెస్ట్ అనేది ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ద ఆన్లైన్ అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ కంపెనీస్. హౌ డిడ్ యూ ల్యాండెడ్ ఇన్ యువర్ ఫస్ట్ ఇంటర్న్షిప్? ఫర్ ఇంటర్న్షిప్స్ ఇన్ కాలేజ్ ఐదర్ మన క్యాంపస్ మంచిగా ఉంటే మనకి ఆన్ క్యాంపస్లో ఇంటర్న్షిప్స్ వస్తాయి, అదర్వైజ్ మనకి మంచి ఒక కనెక్షన్ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ యొక్క 3 to 4 ఇంటర్న్షిప్స్లో లైక్ వాట్ ఆర్ యువర్ లెర్నింగ్స్ ఫ్రమ్ దోస్ ఇంటర్న్షిప్స్? పర్సనల్ ప్రాజెక్ట్స్లో పనిచేసే విధానం ఇంకా ప్రొడక్షన్ గ్రేడ్లో పనిచేసే విధానం వేరు. మనం పర్సనల్ ప్రాజెక్ట్స్లో మోస్ట్లీ ఫీచర్స్ డెవలప్ చేస్తుంటాము, బట్ దాని టెస్టింగ్ అనేది మనం మోస్ట్లీ చేయము. జస్ట్ బేసిక్ టెస్టింగ్ చేస్తాము, పనిచేస్తుంది లేదా అని. ప్రొడక్షన్ గ్రేడ్లో అలా జరగదు. ఫీచర్స్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ టెస్టింగ్కి వస్తుంది. హౌ డిడ్ యూ గాట్ ద ఆపర్చునిటీ అబౌట్ సిస్కో? అగైన్ టెల్లింగ్ ఆఫ్ క్యాంపస్లో మీరు కనెక్షన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏటీఎస్ అనేది రిఫరల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. సో కెన్ యూ బ్రీఫ్లీ షేర్ యువర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అట్ సిస్కో? సిస్కోకి బ్రాంచెస్ ఉన్నాయి, ఢిల్లీలో ఒకటి, బెంగళూరులో ఒకటి, ముంబైలో ఒకటి. సో ఇక్కడ నుంచి మేము ఒక పాయింట్ నుంచి వేరే పాయింట్స్ అన్నిటికీ ఒక ఫైల్ పంపిద్దాం అనుకుంటున్నాము. ఏ పాత్ నుంచి పంపిస్తాము, దానికి అల్గోరిథం ఎలా రాయాలి. సిస్కో ఇన్ కేస్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ మీరు ఐటీ కోర్సెస్లో చేస్తున్నా లేకపోతే మీరు ఐటీ ఇండస్ట్రీలో మీరు వర్క్ చేస్తున్నా, సిస్కో ఈజ్ ఎ వెల్ నోన్ కంపెనీ. సో యాజ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ పాడ్కాస్ట్, సో సిస్కో యొక్క వాల్యుయేషన్ వచ్చేసి $56 బిలియన్. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హౌ బిగ్ సిస్కో కంపెనీ ఈజ్. సో ఇంత పెద్ద కంపెనీలో జాబ్ తెచ్చుకోవటం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో ఈ పాడ్కాస్ట్కి మన గెస్ట్ తన యొక్క బీటెక్లోనే మంచి కోడింగ్ స్కిల్స్ నేర్చుకొని తన యొక్క బీటెక్ అవ్వగానే సిస్కోలో ఆఫ్ క్యాంపస్లో రిక్రూట్ అయ్యారు. సో ది గెస్ట్ ఫర్ టుడేస్ పాడ్కాస్ట్ ఈజ్ వైష్ణవ్ బ్రో, వేర్ హీ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎట్ సిస్కో. సో ఈ పాడ్కాస్ట్లో బ్రో యొక్క ఎంటైర్ జర్నీని అయితే మనమైతే తెలుసుకోబోతున్నాం. సో ఇన్ కేస్ మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్స్ మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మేక్ షూర్ యూ వాచ్ దిస్ ఎంటైర్ పాడ్కాస్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హాయ్ వైష్ణవ్ బ్రో, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. హాయ్ జాషువా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఐ నో యూ ఆర్ ప్రిటీ బిజీ. మీ యొక్క బిజీ టైంలో మా కోసం మీ యొక్క వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సో వైష్ణవ్ బ్రో, ఈ యొక్క పాడ్కాస్ట్ని మీ యొక్క ఇంట్రడక్షన్తో అయితే స్టార్ట్ చేద్దాం. సో కెన్ యూ బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు అవర్ ఆడియన్స్? సో నా పేరు వైష్ణవ్. నేను ప్రస్తుతానికి సిస్కోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఇంకా నేను ఏఐటి పూణేలో ఇంజనీరింగ్ చేశాను. నా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. నేను 2023లో గ్రాడ్యుయేట్ అయ్యాను. నా ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ప్రస్తుతానికి సిస్కోలో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటాను, ఇంకా హ్యాకథాన్స్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ కాకుండా నార్మల్గా జిమ్కి వీటికి వెళ్తూ ఉంటాను. సో దట్స్ మీ. సో మీరు ఈ యొక్క ఇంట్రడక్షన్లో మీరు చెప్పారు లైక్ యూ డిడ్ యువర్ అండర్ గ్రాడ్యుయేషన్ విచ్ ఇస్ బీటెక్ ఫ్రమ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో మీరు మీ యొక్క బీటెక్లో జాయిన్ అవ్వకముందు కానీ లేకపోతే మీ యొక్క బీటెక్లో జాయిన్ అయినా సరే, సో వెన్ డిడ్ యూ రియలైజ్డ్ లైక్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్? ఓకే, సో యాక్చువల్లీ నేను ఇంజనీరింగ్ జాయిన్ అవ్వకముందు నేను IIIT నూజివీడ్లో నేను ఇంటర్మీడియట్ చేస్తూ ఉండేవాడిని. ఇంకా ఆ ఇంటర్మీడియట్ టైంలో మాకు పైథాన్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది. ఇంకా యాక్చువల్లీ అది నేను ఇప్పుడు దాకా చదివిన సబ్జెక్ట్స్లో అన్నిటికంటే చాలా డిఫరెంట్గా ఉండేది. మోస్ట్లీ ఫుల్లీ లాజికల్గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటము అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అప్పుడే డిసైడ్ అయ్యాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకొని. సో నా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. సో బ్రో, ఈ క్వశ్చన్లోనే మీరు చెప్పారు లైక్ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ లైక్ కోడింగ్ జర్నీ ఇన్ పైథాన్. సో యాక్చువల్లీ మీరు మీ యొక్క కోడింగ్ జర్నీ అనేది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మీరు స్టార్ట్ చేశారు? నేను అన్నిటికంటే ఫస్ట్ అయితే పైథాన్లోనే స్టార్ట్ చేశాను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చాలా బేసిక్ ఇంగ్లీష్ లాగా చాలా బాగుండేది. ఆఫ్టర్ దాట్ నేను పైథాన్ నుంచి ఇంకా C++లోకి, తర్వాత జావా, దాని తర్వాత ప్రాజెక్ట్ ప్రకారం వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సి వచ్చింది. బట్ పైథాన్ వాజ్ మై ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ వెరీ ఇంట్యూటివ్, ఇంకా బిగినర్స్కి నేర్చుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది అది. సో బ్రో, లైక్ ఎవరైనా సరే కొత్తగా కోడింగ్ నేర్చుకుంటున్నా లేకపోతే ఏదైనా సరే స్కిల్స్ మనం నేర్చుకుంటున్నా, లైక్ సమ్వన్ ఫీల్ లైక్ కొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే దే ఫీల్ లిటిల్ బిట్ డిఫికల్ట్. సో మీ యొక్క కోడింగ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత లైక్ హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ ఎనీ కాన్సెప్ట్స్ ఆర్ ఎనీ స్కిల్స్ డిఫికల్ట్ ఆర్ ఛాలెంజింగ్?
యాక్చువల్లీ ఏ స్కిల్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది, ఎందుకంటే దాని మీద ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి. బట్ విత్ సమ్ టైం ఇంకా కొంచెం ప్రాక్టీస్తో మనకి మెల్లమెల్లగా ఇంటుయిటివ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ద సేమ్ థింగ్ విత్ ప్రోగ్రామింగ్. నాకు కూడా ఫస్ట్ టైం ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ బిగినర్స్ లక్ అని ఒక విషయం ఉంటుంది. ఏదైనా విషయం ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు మనకి చాలా డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది, కానీ ఒక పాయింట్ అయ్యాక ఆ చేంజ్ ప్లాటూ అవుతూ ఉంటుంది. సో పైథాన్ నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫస్ట్ 10-15 డేస్లో చాలా మ్యాసివ్గా ఇంప్రూవ్మెంట్ రావటము, అన్నీ అర్థం అవటము, దాని తర్వాత ఇంకా అలా స్టాగ్నెట్గా ఉండిపోవటము, తర్వాత కాన్సెప్ట్స్ కొంచెం హార్డ్ అవ్వటము, దానివల్ల కొంచెము నిరాశ రావటము. బట్ ఆఫ్టర్ దాట్ ఇఫ్ యూ కీప్ పర్సిస్టింగ్, ఇంకా దాని తర్వాత థింగ్స్ ఈజీ అవుతాయి. సో దట్స్ ఇట్. బ్రో మీరు లైక్ ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పారు లైక్ యూ డిడ్ యూర్ యూజీ ఫ్రమ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది పూణేలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ కాలేజ్. సో మీరు ఆ యొక్క ఫేమస్ కాలేజ్లో మీరు అయితే అడ్మిషన్ అయితే తీసుకున్నారు. సో మీరు మీ యొక్క బీటెక్లో జాయిన్ అయిన తర్వాత లైక్ వాట్ ఆర్ ద స్కిల్స్ యూ గెయిన్డ్ ఇన్ యువర్ బీటెక్? సో ఇనిషియల్లీ ఫస్ట్ బీటెక్ జాయిన్ అవ్వగానే ద వన్ థింగ్ దట్ ఐ డిడ్ వాజ్, జనరల్ ఇప్పుడు మన ఇంటర్మీడియట్లో జేఈ మెయిన్స్, జే అడ్వాన్స్డ్, వీటి వల్ల పైథాన్కి ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను. సో యాజ్ సూన్ యాజ్ ఐ స్టార్టెడ్ ఇంజనీరింగ్, నేను చేసిన ఫస్ట్ పని పైథాన్ ప్రోగ్రామింగ్ మళ్ళీ బేసిక్ నుంచి స్టార్ట్ చేయటం. బికాజ్ నేను ఈ జేఎంఎస్ ప్రిపరేషన్ వల్ల మొత్తం ఆపేయాల్సి వచ్చింది. ఇంకా దాని తర్వాత యాక్చువల్లీ కాలేజ్ కోర్స్ వర్క్ అనేది చాలా థియరటికల్గా ఉంటుంది. సో ఆ థియరటికల్ కంటే కొంచెం మనకి ప్రాక్టికల్గా ప్రాజెక్ట్స్ ఇంకా కోడింగ్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఆ థియరటికల్ కోర్స్ వర్క్తో పాటు నేను జనరల్గా చిన్న చిన్న సైడ్ ప్రాజెక్ట్స్ చేయటము, ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ నేర్చుకోవడం. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ ఐ డిడ్ ఆఫ్టర్ జాయినింగ్ కాలేజెస్, నేను C++ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే అదొక పైథాన్ అదొక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో అది ఈజీగానే ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఈజ్ రిటన్ ఇన్ C++ ఆర్ జావా. సో దాని మీద ఎక్స్పోజర్ కోసం నేను ఫస్ట్ C++ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. దాంతోపాటు కాలేజ్లో ఉన్న చిన్న చిన్న హ్యాకథాన్స్ ఏదైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వెళ్తుంటారో వాటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఇంకా దాని తర్వాత నేను చేసిన వన్ థింగ్ ఏంటంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ మా సీనియర్స్ గైడెన్స్ వల్ల స్టార్ట్ చేశాను. గీక్స్ ఫర్ గీక్స్, హ్యాకర్ ర్యాంక్, వీటిలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తూ నా ఫస్ట్ డే స్టార్ట్ చేశాను. యా బ్రో, లైక్ ఈ క్వశ్చన్లోనే మీరు చెప్పారు ఏంటంటే మనం పూర్తిగా మన కోర్స్ వర్క్ నేర్చుకుంటే లైక్ మనం రియల్ వరల్డ్లో అంటే వర్క్ చేయడం అనేది ఇట్ విల్ బి రియల్లీ డిఫికల్ట్. సో మనం ఏ టెక్ కంపెనీస్ తీసుకున్నా సరే, సో మోస్ట్లీ టెక్ కంపెనీస్ మనల్ని ఇంటర్వ్యూలో ఏమని అడుగుతాయి అంటే మోస్ట్లీ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ డిఎస్ఏ. సో ఎవరైనా సరే స్టూడెంట్స్ మోస్ట్లీ డిఎస్ఏ ఏంటంటే థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్లో ప్రిపేర్ అవటం అయితే స్టార్ట్ చేస్తారు. సో మీరు డిఎస్ఏ అనేది ఎప్పుడు మీరు ప్రిపేర్ అవటం స్టార్ట్ చేశారు? అండ్ ఎవరైనా సరే ఒక బిగినర్ ఉన్నారనుకోండి, సో ఆ యొక్క బిగినర్కి లైక్ వెన్ విల్ యూ రికమెండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ అబౌట్ డిఎస్ఏ? యాక్చువల్లీ డిఎస్ఏ, సో ఫస్ట్ థింగ్ కంపెనీస్ అన్నీ డిఎస్ఏ ఎందుకు అడుగుతాయంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ టెక్నాలజీస్ చాలా వేరువేరుగా ఉంటాయి. ఒక కంపెనీలో వాడే టెక్నాలజీస్ వేరే చోట వాడరు, ఈ మంత్ వాడిన నెక్స్ట్ మంత్ వాడకపోవచ్చు. బట్ వీటిలో ఫండమెంటల్గా ఉండేది డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్, డిఎస్ఏ. ఇవి సో ఒక క్యాండిడేట్ని జడ్జ్ చేయాలంటే డిఎస్ఏ ఇస్ ఎ రియలీ గుడ్ ఆప్షన్. అండ్ డిఎస్ఏ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేయడం బెటర్. బికాస్ డిఎస్ఏ అనేది జస్ట్ జాబ్ ఇంటర్వ్యూ కోసము లేకపోతే జాబ్ ప్రిపరేషన్ కోసమే మాత్రమే కాదు. డిఎస్ఏ అనేది కంప్యూటర్ సైన్స్లో ఫండమెంటల్. అసలు డేటా ఎక్కడ స్టోర్ చేస్తాము, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, డిఎస్ఏ అనేది ప్రతి స్టూడెంట్ డే 1 నుంచే స్టార్ట్ చేయాలి. మరీ క్రేజీగా పెద్ద పెద్ద డేటా స్ట్రక్చర్స్, ఇంకా పెద్ద పెద్ద కోడింగ్ ప్రాబ్లమ్స్ డే 1 నుంచి స్టార్ట్ చేయకపోయినా బేసిక్ డేటా స్ట్రక్చర్స్ మనము నేర్చుకోవాలి. యాక్చువల్లీ మనం స్టార్టింగ్ నుంచి డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటాము, లైక్ అరే ఇవన్నీ, బట్ మనం వాటిని డిఎస్ఏ అని స్టార్టింగ్లోనే అనుకోలేము. కంప్యూటర్ సైన్స్లో ఏది నేర్చుకోవాలన్నా డిఎస్ఏ ఇస్ ద ఫండమెంటల్. సో బ్రో, లైక్ ఈ క్వశ్చన్లోనే మీరు చెప్పారు లైక్ ఒక బిగినర్ ఎవరైతే సరే బీటెక్లో జాయిన్ అవుతున్నాడు అనుకుందాం, సో హీ షుడ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ డిఎస్ఏ ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్. సో లైక్ అకార్డింగ్ టు యూ, లైక్ కెన్ యూ సజెస్ట్ ఫ్యూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ డిఎస్ఏ? సో కాన్సెప్ట్స్ కంటే ముందు ఐ కెన్ సజెస్ట్ సమ్ ప్లాట్ఫామ్స్. సో ఒక బిగినర్ స్టార్ట్ చేసినప్పుడు హీ కెన్ స్టార్ట్ విత్ హ్యాకర్ ర్యాంక్ ప్లాట్ఫామ్ కొంచెం బాగుంటుంది, ఇంకా ఇంట్యూటివ్గా ఉంటుంది. ఆఫ్టర్ దాట్ హీ కెన్ మూవ్ టు లీడ్ కోడ్, అండ్ దెన్ ఒకవేళ ఇంట్రెస్ట్ వస్తే దాని తర్వాత హీ కెన్ మూవ్ టు కోడ్ చెఫ్ అండ్ కోడ్ ఫోర్సెస్. అండ్ బిగినర్ కాన్సెప్ట్స్ అంటే ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, అరే, తర్వాత లింక్డ్ లిస్ట్, తర్వాత క్యూ, స్టాక్, వీటి నుంచి స్టార్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఇంకా 2D అంటే మోర్ దెన్ 1 డైమెన్షనల్ డేటా స్ట్రక్చర్స్, గ్రాఫ్స్, ట్రీస్, డిస్జాయింట్ యూనియన్ సెట్స్, ఇవన్నీ నేర్చుకోవచ్చు.
బట్ ద థింగ్ ఈజ్ ఒక థింగ్ నేను చూసింది జనాలు మిస్టేక్ చేస్తారని అంటే సబ్జెక్టివ్గా ఏంటి అంటే వాళ్ళు ఒకే డేటా స్ట్రక్చర్లో డీప్కి వెళ్ళిపోదామని చూస్తుంటారు. సో ఏదో ఒక డేటా స్ట్రక్చర్ తీసుకుని దాంట్లో డీప్గా అన్నీ నేర్చేసుకుందాం అనుకుంటారు. దాని తర్వాత ఇంటర్వ్యూలో కానీ లేకపోతే రియల్ లైఫ్ ప్రాబ్లంలో సడన్గా వేరే డేటా స్ట్రక్చర్ మీద ఒక బేసిక్ క్వశ్చన్ అడిగిన ప్రాబ్లం అయిపోతుంది. సో నేను ఫస్ట్ ఏంటంటే మాస్టర్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ వన్ కాకుండా ఫస్ట్ జాక్ ఆఫ్ ఆల్ అవడం బెటర్. సో స్టార్టింగ్లో ఇనీషియల్గా అన్ని డేటా స్ట్రక్చర్స్ బేసిక్గా థియరిటికల్గా నేర్చుకొని తర్వాత అన్ని డేటా స్ట్రక్చర్స్లో యావరేజ్గా నేర్చుకొని తర్వాత అన్ని డేటా స్ట్రక్చర్స్లో ఇంకా ఎక్స్పర్ట్ అవడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక డేటా స్ట్రక్చర్లో కూర్చొని అందులో అన్ని నేర్చేసుకొని మిగతా డేటా స్ట్రక్చర్స్ మీద ఐడియానే లేకుండా ఉండిపోవటం. అల్గోరిథమ్స్ అనేది చాలా వరకు అవి టై టు డేటా స్ట్రక్చర్స్ అవుతూ ఉంటాయి. మనం గ్రాఫ్ అల్గోరిథమ్స్లో తీసుకుంటే దైక్స్ట్రా అల్గోరిథం, బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, ఇంకా ఎరేలో బైనరీ సెర్చ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ మనము హ్యాకర్ ర్యాంక్లో కానీ లీడ్ కోడ్లో కానీ మనం ఈ ప్రాక్టీస్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఒకవేళ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తుంటే ఆ ప్రాజెక్ట్స్లో మీరు డేటా స్ట్రక్చర్స్ వాడి ఆప్టిమైజ్ చేయొచ్చు, అల్గోరిథమ్స్ వాడి ఆప్టిమైజ్ చేయొచ్చు. సో బ్రో, ఎవరైనా సరే ఒకళ్ళు కొత్తగా స్కిల్స్ నేర్చుకుంటున్నట్లయితే సో మనకేంటంటే కొన్నిసార్లు ప్రొఫెసర్స్ వాళ్ళు డైరెక్ట్గా చెప్పింది అర్థం కాకపోవచ్చు. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ లైక్ వీ విల్ రిఫర్ సమ్ రిసోర్సెస్. ఇట్ కుడ్ బి ఎదర్ యూట్యూబ్ ఛానల్స్, ఇట్ కుడ్ బి ఆన్లైన్ రిసోర్సెస్ ఆర్ ఇట్ కుడ్ బి సమ్ బుక్స్ యాజ్ వెల్. సో మీరు మీ యొక్క కోడింగ్ జర్నీలో స్టార్ట్ చేసినప్పుడు లేకపోతే మీ యొక్క ఎంటైర్ కోడింగ్ జర్నీలో ఇన్ బీటెక్ హ్యావ్ యూ రిఫర్డ్ ఎనీ రిసోర్సెస్? If yes, like can you mention few resources like you have been followed? యా షూర్. సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే ఇక్కడ టూ థింగ్స్ అనమాట. ఫస్ట్ మన బీటెక్ కోర్స్ వర్క్ కోసము కొన్ని రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. నేను వాటిని యూజ్ చేశాను. ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ ఒకటి బుక్స్ కావాలంటే వాటి లింక్ షేర్ చేయగలను. సో వీటిని మనం ఒక రిఫరెన్స్ బుక్ లాగే వాడుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్ నుంచి మొత్తం చదవటం స్టార్ట్ చేయడం కంటే మనం నేర్చుకుంటున్నప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే వెళ్ళి ఆ కాన్సెప్ట్ చదువుకోవడం బెటర్. ఎందుకంటే బుక్స్ చాలా చంకీగా ఉంటాయి, చాలా పెద్దగా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ కోసం అయితే ఒక అండర్ రేటెడ్ బుక్ ఒకటి ఉంది, గ్రాకింగ్ అల్గోరిథమ్స్ అని. ఆ బుక్ చాలా మంచిది ఒక బేసిక్ బిగినర్ స్టార్ట్ చేయడానికి. నేను దాని లింక్ కూడా మీకు షేర్ చేస్తాను, జాషువాతో షేర్ చేస్తాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యాక్చువల్లీ ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇవన్నీ లేవు, కానీ ఈ ఏఐ వల్ల రీసెంట్గా ఈ ఎల్ఎల్ఎమ్స్ చాలా వచ్చాయి. చాట్ జీపీటీ, గ్రాక్, వీటన్నిటిని యూస్ చేయొచ్చు. గూగుల్ రీసెంట్గా నోట్బుక్ వెళ్ళమని ఒక వెబ్సైట్ రిలీజ్ చేసింది. సో దాంట్లో ఏంటంటే మనము మీ కాలేజ్ కోర్స్ వర్క్స్ పీడిఎఫ్స్, మీ నోట్స్ ఇవన్నీ అప్లోడ్ చేయొచ్చు. దాని తర్వాత మీరు దాన్ని క్వశ్చన్స్ అడగచ్చు. సో అది ఆ బుక్స్లో నుంచి ఆ పీడిఎఫ్స్లో నుంచి ఆన్సర్స్ తీసుకొని మీకు ఇస్తుంది. అది నేను రీసెంట్గా యూస్ చేసిన నోట్బుక్ వెళ్ళాం. అది స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను చదువుకున్నప్పుడు ఇలాంటిది ఎందుకు లేదని కొంచెం బాధపడ్డాను. సో యూ కెన్ యూజ్ ఇట్. ఇట్స్ కాల్డ్ నోట్బుక్ ఎల్ఎల్ఎం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మిగతా బుక్స్ యొక్క రిఫరెన్సెస్ కూడా ఐ కెన్ షేర్ విత్ జాషువా. బ్రో, లెట్ us కన్సిడర్ లైక్ మీ యొక్క కాలేజ్లో మీరు జాయిన్ అయిన తర్వాత లైక్ యూ హ్యావ్ లెర్న్ సమ్ స్కిల్స్. సో ఆ యొక్క స్కిల్స్ మనం నేర్చుకున్న తర్వాత లైక్ వీ హ్యావ్ టు బిల్డ్ ఫ్యూ ప్రాజెక్ట్స్. సో లెట్ us టాక్ అబౌట్ ప్రాజెక్ట్స్ నౌ. సో మీరు మీ యొక్క ఎంటైర్ బీటెక్లో లైక్ వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ డన్? సో అవుట్ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్ లైక్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్రాజెక్ట్? సో మన ప్రాజెక్ట్స్ అనేవి అన్నీ రియల్ లైఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉంటే అది మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. సో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దట్ ఐ సాల్వ్డ్ ఇస్ మా కాలేజ్లో ఒక మెస్ ఉండేది. ఇంకా మెస్లో ఎలా ఉండేదంటే ఒక క్యాషియర్ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మనకి ఎప్పుడప్పుడు సాటర్డే సండేస్ వాళ్ళు బయట ఫుడ్ తెచ్చి అమ్మేవాళ్ళు. అమ్మేటప్పుడు ఆ లైన్ చాలా పొడుగ్గా ఉండేది. ఇంకా ప్రతి వాళ్ళు మాన్యువల్గా వెళ్ళి వాళ్ళ బిల్లింగ్ చేసుకొని దాని తర్వాత వాళ్ళ టోకెన్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ప్రాసెస్ మాకు కొంచెం మాన్యువల్గా లెబోరియస్గా అనిపించింది. సో ఇంకా నేను మా ఫ్రెండ్ కలిసి ఈ మెస్ కోసం ఒక ఆండ్రాయిడ్ యాప్ తయారు చేసాము. ఇందులో జస్ట్ యూజర్ తన రూమ్లో ఉండే లేకపోతే బయట ఉండే అయినా తను ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు పే చేసి. తనకు ఒక టోకెన్ నెంబర్ వస్తుంది, ఇంకా వెయిటింగ్ టైం వస్తుంది. తను ఎప్పుడైతే రెడీ అయిందో అప్పుడే తను మెస్కి వెళ్ళొచ్చు. సో ఇదొక రియల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రాబ్లం. ఇంకా ఇంట్లో మనం హార్ట్ అండ్ మన సోల్ని మనం పోర్ చేయొచ్చు ఈ ప్రాబ్లంలో. మనకి అంటూ ఒక సాటిస్ఫాక్షన్ లాగా వస్తుంది. జస్ట్ ఒక లింక్డ్ఇన్లో లేకపోతే ఇంటర్వ్యూలో చెప్పే ప్రాజెక్ట్ కాకుండా ఒక ఇంజనీర్ అన్న ఫీలింగ్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను కొన్ని ఫ్రీలాన్సింగ్ ఆండ్రాయిడ్ యాప్స్ తయారు చేశాను కాలేజ్లో ఉన్నప్పుడు. ఒకటేమో కార్ పూలింగ్ యాప్ ఒకటి. ఇది ఇంకా యూజ్లో లేదు, బట్ ఐ జస్ట్ బిల్ట్ ఇట్ టు లెర్న్ న్యూ టెక్నాలజీ. అందులో జస్ట్ కార్ పూలింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఎవరికైతే కార్లో వేకెన్సీ ఉందో వాళ్ళు నార్మల్ ప్యాసింజర్స్కి సీట్ ఇచ్చి కొంచెం మనీ తీసుకొచ్చి దాని నుంచి అలాంటిది ఒక యాప్ తయారు చేశాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను ఇంటర్న్షిప్స్లో వేరే ప్రాజెక్ట్స్ మీద పనిచేశాను, కానీ నేను వాటిని డిస్క్లోజ్ చేయలేను ఎందుకంటే అవి ఆ కంపెనీ కాబట్టి. సో నన్ను అడిగితే మై ఫేవరెట్ ప్రాజెక్ట్ ఈస్ దట్ మెస్ ట్రాకింగ్ యాప్.
సో బ్రో, యూజువల్లీ స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ దే విల్ లెర్న్ ద స్కిల్స్, ఆ తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేస్తారు. ఇంకా వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఏంటంటే దే విల్ ఎక్స్ప్లోర్ మోర్ ఇన్ డెప్త్ ఇన్ టు ద సబ్జెక్ట్. సో ఈ యొక్క ఎక్స్ప్లోర్లో ఏంటంటే లైక్ ఫర్ టెక్ పీపుల్ ఏంటంటే మనకి వీ హ్యావ్ హ్యాకథాన్స్ ఆర్ ఎనీ కోడింగ్ కాంపిటీషన్స్. సో మీరు మీ యొక్క ఇంట్రడక్షన్లోనే చెప్పారు లైక్ యూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ సమ్ హ్యాకథాన్స్ అండ్ కాంపిటేటివ్ కోడింగ్ యాజ్ వెల్. సో కెన్ యూ ప్లీజ్ షేర్ లైక్ ఇన్ వాట్ హ్యాకథాన్స్ ఆర్ ఇన్ వాట్ కోడింగ్ కాంపిటీషన్స్ యూ హ్యావ్ పార్టిసిపేటెడ్? యా సో హ్యాకథాన్స్ నేను మా కాలేజ్లో జరుగుతున్న హ్యాకథాన్స్కి ఇంకా మా పూణే సిటీలో ఉన్న వేరే వేరే హ్యాకథాన్స్, వేరే కాలేజ్ పెట్టే ఫెస్ట్లో ఉన్న హ్యాకథాన్స్, పిఐసిటి పెట్టే హ్యాకథాన్స్లో, సిఓఐపి పెట్టే హ్యాకథాన్స్లో వెళ్ళి అటెండ్ చేసేవాళ్ళము. ఇంకా కోడింగ్ కాంపిటీషన్స్ అంటారు. నేను లీడ్ కోడ్లో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఇంకా కోడ్ ఫోర్సెస్లో కాంటెస్ట్ ఇస్తూ ఉండేవాడిని. సో అవైనా నేను ఇచ్చిన ఇంకా వేరే కాలేజెస్లో ఏమైనా ఫెస్ట్ ఉన్నప్పుడు అక్కడున్న కోడింగ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఒక 2-3 టైమ్స్ ప్రైజ్ కూడా వచ్చింది. అండ్ మీరు ఎక్స్ప్లోర్ అన్నారు కదా, యాక్చువల్లీ అది కరెక్టే. మనం స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లోనే మనం ఏ టెక్నాలజీలో పనిచేస్తాము లేకపోతే ఏ ఫీల్డ్లోకి వెళ్దాం అనేది తెలుసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే వాటి మీద ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఇయర్లో మీరు ఉన్న టెక్నాలజీస్ ఇంకా ఫీల్డ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడం బెటర్. వెబ్ టెక్నాలజీస్, ఆండ్రాయిడ్ యాప్స్ మీద కానీ లేకపోతే ఎంఎల్ అనా లేకపోతే వీటన్నిటి మీద ఫస్ట్ ఇయర్లో లేకపోతే ఫస్ట్ సెమిస్టర్లో అన్ని ఎక్స్ప్లోర్ అయ్యి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఇంకా దాని మీద మీరు డీప్ డైవ్ చేయడం బెటర్. ఇంకా హ్యాకథాన్స్కి చాలా ప్లేస్ ఉన్నాయి. ఒకటేమో డేర్ టు కంపీట్ అని ఒక వెబ్సైట్ ఉండేది. ఐ థింక్ ఇప్పుడు దాని పేరు మార్చారు, అన్స్టాప్ అని. అక్కడ దొరికేవి. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దాట్ హ్యాకర్ ఎర్త్లో కొన్ని హ్యాకథాన్స్ ఉండేవి, ఆ లిస్టింగ్స్తో ఇచ్చేసేవాళ్ళము. సో ఇలాంటి ప్లేసెస్ నుంచి హ్యాకథాన్స్ గురించి తెలిసేవి, ఇంకా వాటిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అండ్ కోడింగ్ కాంపిటీషన్స్ అంటారా, మీరు కోడ్ ఫోర్సెస్ ఇవ్వచ్చు, ఇంకా ఏసీఎం ఐసీపీసీలో మీరు కంపీట్ చేయొచ్చు. మేము కంపీట్ చేసాము కానీ రీజనల్స్ వరకు వెళ్ళగలిగాము, నేషనల్స్కి వెళ్ళలేకపోయాము. బట్ యూ క్యాన్ ట్రై, మీరు ఈ కాంపిటీషన్స్ అన్ని ట్రై చేయొచ్చు. సో బ్రో, లైక్ ఇప్పుడే చెప్పారు లైక్ యూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ మల్టిపుల్ హ్యాకథాన్స్ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ కాంపిటేటివ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ యాజ్ వెల్. సో కెన్ యూ బ్రీఫ్లీ షేర్ దోస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ హ్యాకథాన్స్ యాజ్ వెల్ యాజ్ పార్టిసిపేటింగ్ ఇన్ కోడింగ్ కాంపిటీషన్స్? అండ్ ఆల్సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ లైక్ వాట్ ఆర్ యువర్ లెర్నింగ్స్ ఫ్రమ్ దోస్ హ్యాకథాన్స్ యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్ కోడింగ్? సో కోడింగ్ కాంపిటీషన్స్ గురించి వస్తే ఫస్ట్ థింగ్ ఇస్, ఒక కోడింగ్ కాంపిటీషన్ ఉన్న కాంటెస్ట్ అనేది ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ద ఆన్లైన్ అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ కంపెనీస్. సో మనం ఏ కంపెనీకి ఇంటర్వ్యూ ఇద్దాం స్టార్ట్ చేసినా వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఆన్లైన్ అసెస్మెంట్. అందులో ఒక 4 కోడింగ్ క్వశ్చన్స్ ఇస్తారు, ఇంకా మనకు ఒక 45 to 1 hour టైం ఇస్తారు. సో ఈ టైంలో మనం ఆ 4 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అది మనం నార్మల్గా మనకి ఆ క్వశ్చన్స్ వచ్చినా కానీ ఆ ప్రెషర్లో సాల్వ్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మందికి అది ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్గా మారిపోతుంది. ఆ స్ట్రెస్లో ఉన్న తక్కువ టైంలో ఆ 4 క్వశ్చన్స్ని సాల్వ్ చేయటము అది కొంచెము చాలామందికి కొంచెం స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అవ్వచ్చు. సో ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ని ప్రాక్టీస్ చేయడానికి బెస్ట్ సొల్యూషన్ కోడింగ్ కాంపిటీషన్స్, బికాజ్ వాటి ఫార్మాట్ అనేది ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. సో నేను లీడ్ కోడ్ ఇంకా కోడ్ ఫోర్సెస్లో నేను చాలా కాంటెస్ట్లు ఇచ్చాను. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్లీ కాంటెస్ట్ ఇచ్చేవాడిని. స్టార్టింగ్లో చాలా భయం వేసేది, ఉన్న 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కూడా సాల్వ్ అయ్యేది కాదు. వేరే వాళ్ళకి చాలా మంచి మంచి ర్యాంక్స్ వచ్చేవి. బట్ విత్ ప్రాక్టీస్ మెల్లమెల్లగా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం స్టార్ట్ అని ఆ టెన్షన్ పోయి కొంచెం కాన్ఫిడెన్స్ రావడం స్టార్ట్ అయింది. అండ్ అది యూజ్ అయ్యే నాకు తర్వాత చాలా కంపెనీ ఇంటర్వ్యూస్లో, ఆన్లైన్ అసెస్మెంట్స్లో నేను చాలా వరకు పాస్ అయ్యాను. అండ్ సో దట్ ఈస్ వన్ థింగ్. కోడింగ్ కాంపిటీషన్స్ దానికోసం వాడుకోవచ్చు. ఇంకా హ్యాకథాన్స్ అంటారా, హ్యాకథాన్స్లో మనకి ఏంటంటే ఒక టైం కన్స్టెంట్ ఉంటుంది. సో ఒక టెక్నాలజీని ఫస్ట్ లెర్న్ చేసుకొని తర్వాత బిల్డ్ చేయాలంటే చాలా వరకు అంత టైం మనకి దొరకదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము చేస్తూ నేర్చుకోవాలి. అండ్ హ్యాకథాన్స్ ఆర్ ద బెస్ట్. ఒక రియల్ లైఫ్ ప్రాజెక్ట్ని ఒక 6 hours or 10 hours విండోలో బిల్డ్ చేయటము, దట్ గివ్స్ చాలా మంచి స్కిల్స్ ఇస్తుంది. మనకి ఫాస్ట్గా డీబగ్ చేయటం మనకి నేర్పిస్తుంది. మనకి ఏ టెక్నాలజీని ఎలా ఫాస్ట్గా నేర్చుకోవాలి, ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి, కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ బిల్డ్ చేసేప్పుడు వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్స్ ఇస్ CORS. సో CORS ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లం అనేది చాలా కామన్ వెబ్ టెక్నాలజీస్లో. సో కొన్ని హ్యాకథాన్స్లో పనిచేస్తే అది దాన్ని ఎలా సాల్వ్ చేయాలో మనకు తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేయాలి మన యాప్కి, అందులో అసింక్రోనస్ ఫీచర్స్ ఎలా పెట్టాలి, ఇవన్నీ మనకి చాలా తక్కువ టైంలో మనం చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు. మనం పెట్టే ఎఫర్ట్స్కి మనకు వచ్చే నాలెడ్జ్కి హ్యాకథాన్స్ అనేవి అన్నిటికంటే చాలా బెస్ట్.
సో నేనైతే చాలా వరకు రియల్ లైఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంకా బిల్డింగ్ మొత్తం నేను హ్యాకథాన్స్ నుంచి ప్రాక్టీస్ చేశాను. సో బ్రో లైక్ ఫైనల్లీ మీరు మీ యొక్క కాలేజ్లో ఉన్నప్పుడు మీరు ఫ్యూ లాంగ్వేజెస్ కానీ లేకపోతే ఫ్యూ స్కిల్స్ని అయితే గెయిన్ చేశారు, దాన్ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేశారు. ఆ తర్వాత మీరు కొన్ని కాంపిటేటివ్ కోడింగ్స్లో కానీ లేకపోతే హ్యాకథాన్స్లో కూడా అయితే మీరైతే పార్టిసిపేట్ చేశారు. సో ఇట్స్ టైమ్ ఫర్ ద రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో యూజువల్లీ పీపుల్ ఏం చేస్తారు అంటే బిఫోర్ డైరెక్ట్లీ గెట్టింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ దే విల్ డూ సమ్ ఇంటర్న్షిప్స్. సో మీరు కూడా మీ యొక్క కాలేజ్లో ఐ హోప్ యూ ఆల్సో డిడ్ ఫ్యూ ఇంటర్న్షిప్స్. సో లైక్ హౌ డిడ్ యూ ల్యాండెడ్ ఇన్ యువర్ ఫస్ట్ ఇంటర్న్షిప్? సో ఫస్ట్ ఇంటర్న్షిప్ కోసము సో నా ఫస్ట్ 2 ఇంటర్న్షిప్స్ అనేవి అన్పెయిడ్ అనమాట. సో ఫస్ట్ నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా కాలేజ్లో ఒక ఫెస్ట్లా జరిగింది. అయితే ఆ ఫెస్ట్లో ఒక టాక్ ఇవ్వడానికి మా అల్యూమిని వచ్చారు కంపెనీ నుంచి. ఆయనది ఒక కంపెనీ ఉండేది కాపర్ క్లౌడ్ అని. సో నేను ఆ టాక్ అయిపోయిన తర్వాత నేను తనతో వెళ్ళి మాట్లాడటం స్టార్ట్ చేశాను. తన టాక్ చాలా బాగా నచ్చింది అండ్ ఐ ఆల్సో వాంట్ టు వర్క్ ఇన్ దట్ స్టార్టప్ అని. తర్వాత ఆయన కొంచెము నాతో మాట్లాడి దాని తర్వాత నాకు ఫస్ట్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ ఇచ్చారు. దాని నుంచి నాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం కాలేజ్లో కానీ మన పర్సనల్ ప్రాజెక్ట్స్లో ఏంటంటే మోస్ట్లీ మనం లేకపోతే ఇంకొకళ్ళు ఇద్దరు కలిసి పనిచేస్తుంటారు. కోడ్ బేస్ చాలా చిన్నగా ఉంటుంది. ఇంకా మీ కోడ్లో మీరే పుష్ చేస్తుంటారు, మీరే రైట్ చేస్తుంటారు. కానీ ఇండస్ట్రీ నిజంగా అలా ఉండదు. బయట హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఒకేసారి ఒకే కోడ్ బేస్ మీద పనిచేస్తుంటారు. కోడ్ బేస్ ఏమో పెద్ద హండ్రెడ్స్ అండ్ 200s ఆఫ్ జీబీ కోడ్ ఉంటుంది అందులో. అంత పెద్ద కోడ్లో సడన్గా మనము డైరెక్ట్గా ఆ కోడ్ని అర్థం చేసుకోవాలన్నా లేకపోతే వేరే వాళ్ళతో కొలాబరేట్ చేసి మనం కోడ్ రాద్దాం అనుకున్నా అది ఇనీషియల్గా ఒక్కసారిగా అది చాలా చాలా పెద్ద లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. సో ఒకవేళ కాలేజ్లో మనం ఇంటర్న్షిప్స్ చేస్తూ స్టార్టింగ్ నుంచి మనం మెల్లమెల్లగా దీనికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే మనకి తర్వాత రియల్ లైఫ్లో వచ్చి కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఫర్ ఇంటర్న్షిప్స్ ఇన్ కాలేజ్ ఐదర్ మన క్యాంపస్ మంచిగా ఉంటే మనకి ఆన్ క్యాంపస్లో ఇంటర్న్షిప్స్ వస్తాయి. అదర్వైజ్ మనకి మంచి ఒక కనెక్షన్ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. జస్ట్ ఫ్రెండ్స్ ఒకళ్ళే కాదు, లింక్డ్ఇన్లో మంచి కనెక్షన్స్ అంటే జస్ట్ వాళ్ళ కనెక్షన్ పంపించి కనెక్షన్ యాక్సెప్ట్ అవ్వగానే కనెక్షన్ కాదు. వాళ్ళ పోస్ట్ మీద కమెంట్ చేస్తూ మనం పోస్ట్ చేస్తూ వాళ్ళతో ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్ పెట్టుకుంటూ అది కనెక్షన్. సో చాలామంది లింక్డ్ఇన్లో, ట్విట్టర్లో వీటి నుంచి ఈ సోషల్ మీడియా నుంచి చాలా వరకు మా ఫ్రెండ్స్ చాలామందికి ఇంటర్న్షిప్స్ వచ్చాయి. సో ఈ కనెక్షన్స్ పెట్టుకుంటే మనకి ఫస్ట్ లీడ్స్ వస్తాయి. ఆ లీడ్స్ తర్వాత దాన్ని కన్వర్ట్ చేసుకోకపోవటం తర్వాత విషయం. బట్ ఫస్ట్ మనకు ఆపర్చునిటీ రావాలి. సో ఆపర్చునిటీ మోస్ట్లీ మనకి కనెక్షన్స్ ద్వారానే వస్తుంది. నైస్ టిప్స్ బ్రో. సో బ్రో లైక్ మీరు మీ యొక్క కాలేజ్లో ఉన్నప్పుడు ఐ హోప్ లైక్ యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ లైక్ 3 to 4 ఇంటర్న్షిప్స్. సో ఈ యొక్క 3 to 4 ఇంటర్న్షిప్స్లో లైక్ వాట్ ఆర్ యువర్ లెర్నింగ్స్ ఫ్రమ్ దోస్ ఇంటర్న్షిప్స్? ఫస్ట్ థింగ్ నాకు ఫస్ట్ సర్ప్రైజ్ వచ్చింది ఏంటంటే నేను బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెలన్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ కోడ్ బేస్ చాలా మ్యాసివ్గా ఉండేది. ఇంకా చాలామంది ఒక్కసారిగా దాని మీద పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ టైం చూసి అసలు నాకు చాలా చాలా భయం వేసింది. నాకు పెద్దగా ఏం అర్థమయ్యేది కాదు. అక్కడ కోడ్ బేస్ చాలా పెద్దగా మొత్తం వాళ్ళ టెక్నాలజీస్లో నేను ఎప్పుడు పనిచేయని టెక్నాలజీస్ వాళ్ళందరూ టీమ్ మీటింగ్స్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళు వాడే జార్గన్ కానీ ఏం అర్థమయ్యేది కాదు స్టార్టింగ్లో. బట్ యాక్చువల్లీ దిస్ ఈస్ ద కేస్ విత్ ఎవ్రీ కంపెనీకి ఒక సపరేట్ కోడ్ బేస్ ఉంటుంది. వాళ్ళకి ఒక సపరేట్ టెర్మినాలజీ ఉంటుంది ప్రతి దానికి. సో స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఓవర్వెల్మ్ అవ్వచ్చు. బట్ గివెన్ సమ్ టైం కొంచెము అసిమ్యులేట్ అవుతూ కొంచెం సీనియర్స్తో మాట్లాడుతూ మెల్లమెల్లగా మనకి అర్థం అవటం స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్ నేను నేర్చుకుంది ఏంటంటే వెళ్ళంగానే కోడ్ బేస్ మనకు అర్థం కాదు, ఎస్పెషలీ పెద్ద పెద్ద కంపెనీస్లో. సో మనము దాని నుంచి గివ్ అప్ అవ్వకుండా కొంచెము సీనియర్స్తో ఇంటరాక్ట్ అవుతూ మనము టీమ్ మీటింగ్స్లో స్టార్టింగ్లో స్క్రమ్ కాల్స్లో ఏం అర్థమయ్యేది కాదు. బట్ స్టిల్ యూ హ్యావ్ టు పార్టిసిపేట్. అర్థం కానీ ఇవన్నీ ఒక నోట్బుక్లోనో లేకపోతే నోట్స్లో ఎక్కడైనా రాసుకోవటము. దాని తర్వాత మీ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ టీమ్మేట్స్నో మీ సీనియర్స్నో వాటి మీనింగ్ అడగటము, టోటల్ ఆ కోడ్ బేస్ ఒక ఆర్కిటెక్చర్ అర్థం చేసుకోవటము. సో ఆ ర్యాంపప్ ఒక 2-3 months ర్యాంపప్ జరుగుతుంది. అండ్ ఇది మీ ప్రొఫెషనల్ వర్క్లో అన్నిటికంటే హార్డెస్ట్ 2-3 months అవుతుంది. బట్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ఆర్కిటెక్చర్, ఒకసారి ఆ కోడ్ బేస్ అర్థం చేసుకున్న తర్వాత ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో ఇంటర్న్షిప్స్ నుంచి నేను ఫస్ట్ నేర్చుకున్న విషయం అయితే ఇదే, కోడ్ బేస్ విల్ బీ హ్యూజ్. అండ్ అది కాకుండా ఇంటర్న్షిప్స్లో వేరే నేర్చుకుంది ఏంటంటే
మనం జనరల్గా మనం పనిచేసే పర్సనల్ ప్రాజెక్ట్స్లో పనిచేసే విధానం ఇంకా ప్రొడక్షన్ గ్రేడ్లో పనిచేసే విధానం వేరు. మనం పర్సనల్ ప్రాజెక్ట్స్లో మోస్ట్లీ ఫీచర్స్ డెవలప్ చేస్తుంటాము, బట్ దాని టెస్టింగ్ అనేది మనం మోస్ట్లీ చేయము, జస్ట్ బేసిక్ టెస్టింగ్ చేస్తాము పనిచేస్తుంది లేదా అని. బట్ ప్రొడక్షన్ గ్రేడ్లో అలా జరగదు. ఫీచర్స్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ టెస్టింగ్కి వస్తుంది. సో మనం రాసిన కోడ్కి ఒక 3-4 టెక్ లీడ్స్ దాన్ని రివ్యూ చేయటము, దాని తర్వాత దానికి ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ జరగటము, కోడింగ్కి ఎంత టైం పట్టిందో ఆల్మోస్ట్ అది లేకపోతే దానికంటే ఎక్కువ టైం టెస్టింగ్కి ఇవ్వటము. సో ఆ టెస్టింగ్ మీద ఉన్న ఇంపార్టెన్స్ అనేది మనకి ఇంటర్న్షిప్స్లో ఇంకా కంపెనీస్లో దొరుకుతుంది. మనం ఎన్ని పర్సనల్ ప్రాజెక్ట్స్ చేసినా మనం మోస్ట్లీ టెస్ట్ చేయము. సో దట్ వాస్ ద సెకండ్ థింగ్ దట్ ఐ లెర్న్. ఇంకా థర్డ్ థింగ్ కొలాబరేట్ అవ్వటము. మనం జస్ట్ మనం మాత్రం కోడ్ రాయకుండా వేరే వాళ్ళ కోడ్తో మనం కోడ్ పనిచేయటము. నేను సిస్కోలో జాయిన్ అయినప్పుడు ఒక టెక్ లీడ్ నాతో ఒక విషయం చెప్పారంటే, మీకు అనిపించవచ్చు మీరు ఒక రోజు మొత్తం మీద ఒక లైన్ కోడ్ మాత్రమే రాస్తున్నారు, చాలా తక్కువ పని చేస్తున్నారని. బట్ మీరు జస్ట్ ఒక లైన్ రాయట్లేదు, మీరు మీ యొక్క లైన్ని ఆల్రెడీ ఉన్న 10 లక్షల లైన్స్తో పనిచేసేలా చేస్తున్నారు. సో కోడ్ని రాయటం కంటే ఎక్కువ కోడ్ని అర్థం చేసుకోవడం, కోడ్ని చదవటం ఎక్కువ టైం పడుతుంది. నాకు తెలిసిన టెక్ లీడ్స్ అందరూ రోజు మొత్తం మీద మహా అయితే ఒక 3 లైన్స్ 4 లైన్స్ రాస్తారు. బట్ ఆ 4 లైన్స్ అనేది ఆ కంపెనీకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో రెవెన్యూ తీసుకొస్తుంది. సో వేరే వేరే వాళ్ళు వేరే టీమ్స్తో కొలాబరేట్ అవ్వటము, వాళ్ళ లైన్స్తో మన కోడ్ పనిచేయడము. సో ఇది నేను ఇంటర్న్షిప్స్లో బాగా రిలీజ్ అయ్యాను. బ్రో, మీరు నాకు పర్సనల్గా చెప్పారు లైక్ యూ గాట్ ప్లేస్డ్ అట్ సిస్కో త్రూ ఆఫ్ క్యాంపస్ అని. సో హౌ డిడ్ యూ గాట్ ద ఆపర్చునిటీ అబౌట్ సిస్కో? లైక్ మీకు అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది సిస్కోకి అప్లై చేయడానికి? యా, సో ఫస్ట్ థింగ్ నేను సిస్కోలో ఇంటర్న్షిప్ కోసం అప్లై చేశాను. అండ్ బట్ నా నా రెజ్యూమే మేబీ స్క్రీన్ ఇన్ అవ్వలేదు అనుకుంటా, నాకు తర్వాత ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. బట్ లేటర్ నేను థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఉన్నప్పుడు సిస్కోలో ఒక ఓపెనింగ్ వచ్చింది. అండ్ ఐ డోంట్ నో వాళ్ళు నా ఇంటర్న్షిప్ ప్రొఫైల్ తీసుకున్నారో లేదో, వాళ్ళు నాకు ఒక జీమెయిల్లో నాకు ఒక మెసేజ్ వచ్చింది సేయింగ్ దట్ ఈ ఓపెనింగ్ ఉంది, మీరు అప్లై చేయండి అని. నేను ఆల్రెడీ కొన్ని మెయిన్ ఎంఎన్సీస్లో కనెక్షన్స్ పెట్టున్నాను కాబట్టి నేను లింక్డ్ఇన్లో ఒకరికి మెసేజ్ చేసి రిఫరల్ అడిగి నేను ఆ జాబ్కి అప్లై చేశాను. సో అగైన్ టెల్లింగ్ ఆఫ్ క్యాంపస్లో మీరు కనెక్షన్స్ ఉండటం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏటీఎస్ అనేది రిఫరల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. సో ఏ కంపెనీ ఆఫ్ క్యాంపస్ రంగంలో మీరు ఫస్ట్ దాన్ని రిఫరల్ తీసుకోవడం బెటర్. అండ్ నాకైతే ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీ రిఫరల్ నుంచి వచ్చింది. అంటే రిఫరల్ అన్నీ ఇస్తుంది మనం గ్యారంటీ చేయలేము, బట్ ఇట్ విల్ జస్ట్ ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ ఆన్లైన్ అసెస్మెంట్. సో బ్రో, లైక్ ఫైనల్లీ యూ గాట్ టు నో అబౌట్ దెర్ ఈజ్ ఎ ఓపెనింగ్ ఎట్ సిస్కో. సో మీరేంటంటే ఇప్పుడు ఆ యొక్క సిస్కోకి అయితే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో కెన్ యూ బ్రీఫ్లీ షేర్ ద కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ సిస్కో ఫర్ హైరింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్? సో మోస్ట్ కంపెనీస్, నాట్ జస్ట్ సిస్కో, స్టార్టప్స్కి అండ్ ఎంఎన్సీస్కి సపరేట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎంఎన్సీస్ ఫస్ట్ పార్ట్ అనేది రెజ్యూమే స్క్రీనింగ్. సో ఫస్ట్ ఒక జాబ్కి అప్లై చేయగానే మనం రెజ్యూమేతో మనం అప్లై చేయాలి. సో దాని దగ్గర ఉన్న ఏటీఎస్ మిషన్ అనేది ఆ రెజ్యూమే అనేది ఆ జాబ్కి సరిపోతుందా లేదా చూసుకోవాలి. సో ఇందులో వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ ఏటీఎస్ అనేది కీవర్డ్ సెర్చ్ చేస్తుంటుంది. సో మనం సేమ్ రెజ్యూమే ప్రతి కంపెనీకి అప్లై చేయడం అనేది కొంచెము అంత ప్రొడక్టివ్ కాదు. సో ఒక జాబ్ డిస్క్రిప్షన్ చూడగానే ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ డిస్క్రిప్షన్లో వాళ్ళు రియాక్ట్ జేఎస్ కోసం చూస్తుండొచ్చు, మీరు రియాక్ట్ అని రాసి ఉండొచ్చు. లేకపోతే వాళ్ళు జావా స్క్రిప్ట్ కోసం సెర్చ్ చేస్తుండొచ్చు, మీరు జేఎస్ అని రాసి ఉండొచ్చు. సో ఈవెన్ దో అవి సేమ్ అయినా కానీ మీ ఛాన్సెస్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి అంటే ఆ కీవర్డ్స్ అనేది మ్యాచ్ అవుతున్నప్పుడు. సో ఐ వుడ్ సజెస్ట్ మీరు మీ రెజ్యూమేని ఒక లేటెక్స్లోనో లేకపోతే మీ వర్డ్లోనో మీ రెజ్యూమే వేరే రెజ్యూమే పెట్టుకొని ఒక జాబ్ డిస్క్రిప్షన్ చూడగానే ఆ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా మీ రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవడం బెటర్. ఆ డిస్క్రిప్షన్ ఉన్న కీవర్డ్స్ యూస్ చేసుకుంటూ ఇంకోటి రెజ్యూమేలో మెట్రిక్స్ ఉండటము ఇంపార్టెంట్. ఏటీఎస్ అనేది మెట్రిక్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ సేయింగ్కి ఐ వర్క్డ్ ఆన్ దిస్ ఫీచర్ కాకుండా వర్కింగ్ ఆన్ దిస్ ఫీచర్ ఐ ఇంప్రూవ్డ్ దిస్ ఫంక్షనాలిటీ ఫ్రమ్ X% to Y% అని అలా మెట్రిక్స్ ఇవ్వటం, దానివల్ల రెజ్యూమే కొంచెం ఎక్కువ స్క్రీన్ ఇన్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ ప్రాజెక్ట్స్ ఉంటే ఆ ప్రాజెక్ట్స్ ఒక లైవ్ లింక్ పెట్టడం కానీ ఇవి పెట్టడం కొంచెం బెటర్. సో ఇలా మనం రెజ్యూమే తయారు చేసుకోవచ్చు. ఒకసారి రెజ్యూమే అప్లై చేసిన తర్వాత మన రెజ్యూమే స్క్రీన్ అయిన తర్వాత
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఒక ఆన్లైన్ అసెస్మెంట్ పంపిస్తారు. ఈ ఆన్లైన్ అసెస్మెంట్ చాలామంది నేను చూసాను వాళ్ళ జీమెయిల్ని మిస్ అయిపోతూ ఉంటారు. ఆన్లైన్ అసెస్మెంట్ పంపించినప్పుడు వాళ్ళు జస్ట్ ఒక 3-4 అవర్స్ విండో మాత్రమే ఇస్తారు. సో మనము ఒక అప్లై చేయగానే మనం మెయిల్స్ని చూస్తుండాలి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు లేకపోతే ఎవ్రీ 1 అవర్కు మనము న్యూ మెయిల్స్ చెక్ చేస్తుండాలి. స్పామ్ ఫోల్డర్గా సెర్చ్ చేస్తుండాలి. చాలామందికి ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ స్పామ్లో వెళ్ళటం వల్ల వాళ్ళు ఆపర్చునిటీస్ కోల్పోవడం అయిన ఛాన్సెస్ కూడా అయిన సిచ్యువేషన్స్ కూడా చాలాసార్లు చూశాను. సో బీ అప్డేటెడ్ విత్ యువర్ ఈమెయిల్. ఇంకా మీ స్పామ్ ఫోల్డర్స్ని కూడా చెక్ చేస్తుండండి. ఒకసారి ఆన్లైన్ అసెస్మెంట్ రాగానే మీరు ఆన్లైన్ అసెస్మెంట్ ఇవ్వాలి. మోస్ట్ ఆఫ్ ది ఆన్లైన్ అసెస్మెంట్స్లో ఎంసీక్యూస్ ఉంటాయి కొన్ని, దాని తర్వాత కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. కోడింగ్ క్వశ్చన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎంసీక్యూస్ కంటే. సో ఫస్ట్ మీరు కోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా లాస్ట్లో టైం ఉంటే దాన్ని బట్టి ఎంసీక్యూస్ పెట్టేయండి. దాని తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ అయిపోగానే ఒకవేళ మనము నెక్స్ట్ రౌండ్కి వెళ్తే ఒక 2-3 టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉండొచ్చు. ఆ టెక్నికల్ ఇంటర్వ్యూస్లో డిఎస్ఏ అడగచ్చు, ఇంకా ప్రాజెక్ట్స్ అడగచ్చు. వన్ ట్రిక్ హ్యాక్లా చెప్పొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే కంపెనీస్లో హైర్ చేసి ఇలా ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు కూడా స్టూడెంట్స్ కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ అనమాట. సో వాళ్ళు వాళ్ళ డిఎస్ఏ స్టూడెంట్స్ అంత ఎక్కువ ఎక్స్పోజర్ ఉండదు వాళ్ళకి. సో ఈవెన్ దే వుడ్ ప్రిఫర్కి మీరు మీ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడటము. సో మీరు ఇంటర్వ్యూస్లో జాయిన్ అవ్వగానే మీరు ఒకవేళ మీ ప్రాజెక్ట్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి మీ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటే, సో మీరు ఒక హెల్దీ డిస్కషన్ చేయొచ్చు ఆ ప్రాజెక్ట్ మీద రిక్రూటర్స్తో. సో దాని తర్వాత డిఎస్ఏ క్వశ్చన్స్ అడిగినా కానీ మీ ఇంప్రెషన్ మోస్ట్లీ ప్రాజెక్ట్ మీద ఉండిపోతుంది. ఇంకా దాని తర్వాత 2-3 ఇంటర్వ్యూస్, టెక్నికల్ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్ని కంపెనీస్లో బిహేవియర్ క్వశ్చన్స్ అడుగుతారు. కొన్ని కంపెనీస్లో జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ లైక్ వుడ్ యూ బీ ఏబుల్ టు రీలొకేట్ టు బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి బేసిక్ లాజిస్టికల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఫ్రెషర్స్కి బిహేవియరల్ క్వశ్చన్స్ అడగటం కొంచెము తక్కువ, బట్ స్టిల్ మనం ఛాన్స్ తీసుకోకుండా బిహేవియరల్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. బ్రో, లైక్ ఫైనల్లీ మీరు సిస్కో కంపెనీకి అయితే అప్లై చేశారు, మీ యొక్క రెజ్యూమ్ ఇక్కడ షార్ట్ లిస్ట్ అయింది, ఆ తర్వాత మీరు మీ యొక్క రిటర్న్ టెస్ట్ కూడా అయితే ఇచ్చేసారు, ఆ తర్వాత ఇట్స్ టైమ్ ఫర్ ద ఇంటర్వ్యూస్. సో కెన్ యూ బ్రీఫ్లీ షేర్ యువర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అట్ సిస్కో? నేను ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళగానే నన్ను రాగానే ఫస్ట్ హాయ్ హలో ఇంట్రొడక్షన్స్ ఇచ్చిన తర్వాత బేసిక్గా డైరెక్ట్గా ఒక డిఎస్ఏ క్వశ్చన్లోకి వెళ్ళిపోయారు. స్టార్టింగ్లో ఈజీ క్వశ్చన్ అడిగారు. ఒక నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేయమన్నారు యూజింగ్ రికర్షన్. సో అది కొంచెం ఈజీ ప్రాబ్లమే. ఆ క్వశ్చన్ అయిపోగానే దాని టైం కాంప్లెక్సిటీ ఇంకా బెటర్ వేస్ ఉన్నాయా, దీని యొక్క యూజెస్ ఏమి ఉంటాయి, ఇలాంటి ఫాలోఅప్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత కోడ్ చేయమన్నారు. ఇంకా దాని తర్వాత నా ప్రాజెక్ట్స్ గురించి అడగటం స్టార్ట్ చేశారు, నా ఇంటర్న్షిప్ గురించి అడగటం స్టార్ట్ చేశారు. ఇంకా ఫస్ట్ ఇంటర్వ్యూలో ఇంకా దాని తర్వాత లాస్ట్లో అయితే వాళ్ళు ఇంకా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లాగా స్టార్ట్ చేశారు. డిబిఎంఎస్ నుంచి, ఆపరేటింగ్ సిస్టమ్స్ నుంచి, నెట్వర్కింగ్ నుంచి అప్పటికప్పుడు సంబంధం లేకుండా, అంటే ఒక క్వశ్చన్కి సంబంధం లేకుండా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఒకవేళ ఆ క్వశ్చన్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఆ క్వశ్చన్లో డీప్గా వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో ఒక 30-40 మినిట్స్ ఒక ఫార్మాట్ లేకుండా ర్యాపిడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జరిగింది ఫస్ట్ ఇంటర్వ్యూలో. ఇంకా దాని తర్వాత సెకండ్ ఇంటర్వ్యూలో ప్యూర్ డిఎస్ఏ జరిగింది. ఒక గ్రాఫ్ ప్రాబ్లమ్ ఇచ్చారు. డైక్స్ట్రాకి ఒక వేరియేషన్లు అడిగారు. మా దగ్గర కొన్ని సిస్కోకి బ్రాంచెస్ ఉన్నాయి, ఢిల్లీలో ఒకటి, బెంగళూరులో ఒకటి, ముంబైలో ఒకటి. సో ఇక్కడ నుంచి మేము ఒక పాయింట్ నుంచి వేరే పాయింట్స్ అన్నిటికీ ఒక ఫైల్ పంపిద్దాం అనుకుంటున్నాము. ఏ పాత్ నుంచి పంపిస్తాము, దానికి అల్గోరిథం ఎలా రాయాలి, ఒకవేళ ఫైల్ అనేది 10 GB ఉంది, బట్ మీరు ఒక్కసారిగా 5 MB మాత్రం పంపించగలరు, మీరు డేటాని ఎలా సెగ్మెంట్ చేస్తారు, ఒకవేళ మీ రిమోట్ బ్రాంచ్లో మీ దగ్గర ఒక డేటాబేస్ ఉంది, మీరు ఇక్కడ నుంచి ఆ డేటాబేస్ నుంచి క్వెరీ చేసుకోవాలి, మీరు ఇండెక్సెస్ దేని మీద రాస్తారు, మీరు క్యాషింగ్ వాడతారా లేదా, CDN అంటే ఏంది, అంటే ఇది ఒక ప్యూర్ డిఎస్ఏ అని చెప్పలేము, బట్ స్టార్ట్ అయితే డిఎస్ఏ నుంచి అయింది. డైక్స్ట్రా అల్గోరిథం యొక్క కోడ్ రాపిచ్చారు. తర్వాత ఇంకా మెల్లమెల్లగా సిస్టమ్ డిజైన్ వైపు వెళ్ళటం స్టార్ట్ చేశారు. ఈ లోడ్ బ్యాలెన్స్ గురించి, CDNs గురించి, క్యాషింగ్ గురించి వెళ్ళటం స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ లాగా జస్ట్ ఒక ఇంటర్వ్యూ ఇంటరాక్షన్ కాకుండా ఇట్ వాజ్ లైక్ ఎ హెల్దీ డిస్కషన్. సో సెకండ్ రౌండ్ అలా సాగింది. ఇంకా థర్డ్ రౌండ్లో ఎక్కువ డిఎస్ఏను అడగలేదు, ఎక్కువ ఇది అడగలేదు, జస్ట్ ఒక సినారియోస్ గురించి మాట్లాడుకోవడం. ఇట్ వాజ్ లైక్ హై లెవెల్ సిస్టమ్ డిజైన్
అంటే ఇది ఒక ప్రాజెక్ట్ ఇచ్చి మీరు ఏ టెక్నాలజీస్ వాడతారు, ఎందుకు వాడతారు, దీనికి జనరల్గా ఎన్ని డేస్ పడుతుంది, టైం ఎస్టిమేషన్ ఎంత, ఎంత మీకు ఎంతమంది పని చేయాలి దీని మీద జనరల్గా, దాని తర్వాత ఇందులో ఏ ఫీచర్స్ ఉండటం బెటర్, ఇందులో ఏమేమి ఎడ్జ్ కేసెస్ ఉన్నాయి, దాని ఒక డిస్కషన్ లాగా జరిగింది. సో ఫస్ట్ 2 రౌండ్స్ టెక్నికల్ అయింది. థర్డ్ రౌండ్ యూ క్యాన్ టెల్ ఇట్ వాజ్ సెమీ టెక్నికల్, బట్ ఇట్ వాజ్ దానిలో నన్ను కోడ్ రాయమనో లేకపోతే అల్గోరిథమ్స్ అలాంటివి ఏం అడగలేదు, బట్ జస్ట్ బేసిక్ టెక్నాలజీస్ గురించి అడిగారు. అండ్ ఇన్ ద లాస్ట్ హెచ్ఆర్ రౌండ్లో అయితే బేసిక్ క్వశ్చన్స్, మీరు బెంగళూరుకి రీలొకేట్ అవ్వగలరా, మీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా దాని తర్వాత ఇంకా బేసిక్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు, హాబీస్ ఏంటి ఇవన్నీ. సో దట్ వాస్ మై ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎట్ సిస్కో. సో ఫైనలీ మీరు మీ యొక్క ఇంటర్వ్యూ కూడా అయితే ఇచ్చేశారు. సో ఫైనలీ యూ క్రాక్డ్ సిస్కో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దాట్. సో బ్రో లైక్ కెన్ యూ బ్రీఫ్లీ షేర్ లైక్ అసలు సిస్కో ఏం చేస్తుంది, వాట్ యాక్చువల్లీ సిస్కో డూ? సో కెన్ యూ బ్రీఫ్లీ షేర్ అబౌట్ దాట్? యా, సిస్కో అనేది ఒక ఫండమెంటల్ ఒక నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. సో మనము నెట్వర్కింగ్లో మనం రౌటర్స్, స్విచెస్, ఫైర్ వాల్స్ అన్ని వాడుతుంటాము. సో వాటి యొక్క హార్డ్వేర్ అనేది సిస్కో బిల్డ్ చేస్తుంది. మనందరము జియో, ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ ఇన్ని వాడుతూ ఉండొచ్చు, బట్ వీటన్నిటి యొక్క బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తము సిస్కో రౌటర్స్ యూస్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ సిస్కో కొన్ని సాఫ్ట్వేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, లైక్ వెబ్ఎక్స్, ఇట్స్ లైక్ జూమ్ అండ్ టీమ్స్. ఇంకా అది కాకుండా విపిఎన్స్ ప్రొవైడ్ చేస్తుంది. నేను చాలా వరకు చూసిన కంపెనీస్లో సిస్కో విపిఎన్ వాడుతుంటారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎంటర్ప్రైజ్ నెట్వర్కింగ్ ఒకవేళ మీదంటూ ఒక కంపెనీ ఉంటే మీ కంపెనీలో ఉన్న సిస్టమ్స్ అన్నిటికీ నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేయటము. నెక్స్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ యాజ్ ఎ సెట్ జియో, ఇవే కాకుండా AT&T, ఫారెన్ ఉన్న ఆల్మోస్ట్ ఆల్ మేజర్ సర్వీస్ ప్రొవైడర్స్ యూస్ సిస్కోస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యూ హ్యావ్ డేటా సెంటర్స్. సో మన గూగుల్, మైక్రోసాఫ్ట్ వీటన్నిటి యొక్క డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా సెంటర్స్ లోపల ఉన్న సర్వర్స్ వీటన్నిటి మధ్య నెట్వర్కింగ్ ఫాస్ట్గా ఉండాలి కాబట్టి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సిస్కో ఇస్తుంది. అండ్ రీసెంట్లీ సిస్కో స్టార్టెడ్ మూవింగ్ ఇన్ టు AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్. సిస్కోకి ఎన్విడియాకి టైఅప్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు AI యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా పనిచేస్తుంది. సో బ్రో లైక్ ఫైనలీ మీరు మీ యొక్క సిస్కోని అయితే క్రాక్ చేశారు. సో లైక్ మీ యొక్క సిస్కో క్రాక్ చేసిన తర్వాత లైక్ వాట్ వాజ్ యువర్ ఇనీషియల్ రోల్, ఆ తర్వాత మీకు ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఆ తర్వాత లైక్ వాట్ ఆర్ ద టెక్నాలజీస్ యూ హ్యావ్ వర్క్డ్ అట్ యువర్ ఇనీషియల్ స్టేజ్ అట్ సిస్కో? సో సిస్కోలో జాయిన్ అవ్వగానే నేను సర్వీస్ ప్రొవైడర్ బిజినెస్ యూనిట్లో పనిచేయడం స్టార్ట్ చేశాను. సో మా టెక్నాలజీ మోస్ట్లీ C మీద ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ హై పర్ఫార్మెన్స్ అండ్ హార్డ్వేర్ ఇంటరాక్షన్ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి. సో మేము రౌటర్స్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఫీచర్స్ రాస్తుండే వాళ్ళము. VPNs గురించి మీరు వినే ఉంటారు. మేము లేయర్ 2 VPNs లో పనిచేశాను నేను. మా టెక్ స్టాక్ మోస్ట్లీ C మీద ఉండేది. బట్ ఈవెన్ దో మెయిన్ టెక్ స్టాక్ C మీద ఉన్నా కానీ మా ఫీచర్స్కి టెస్టింగ్ కానీ లేకపోతే ఆటోమేషన్స్ ఇవన్నీ పైథన్లో ఉండేవి. సో Cతో పాటు పైథన్ కూడా రాయాల్సి వచ్చింది టెస్టింగ్ అండ్ వీటి కోసము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ రీసెంట్గా యాజ్ కంపెనీస్ మూవింగ్ ర్యాపిడ్లీ ఇన్ టు ద AI సెక్టర్, నేను AI మీద కూడా కొంచెం పనిచేయాల్సి వచ్చింది. లామా మోడల్ మీద, ఇంకా GPT-4 మీద ప్రీ ట్రైనింగ్ ఇవన్నీ కూడా చేయాల్సి వచ్చింది రీసెంట్గా. సో కంపెనీ ఈవెన్ దో ఇట్స్ అ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్, ఇట్ ఈస్ ర్యాపిడ్లీ మూవింగ్ ఇన్ టు AI. సో మెల్లమెల్లగా AI అడాప్షన్ జరుగుతుంది. సో సిస్కోలో అయితే జస్ట్ నెట్వర్కింగ్ అని మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చేయడానికి. బట్ నేనైతే మోస్ట్లీ రౌటర్స్ మీద అండ్ బేసిక్ AI మీద పనిచేశాను. సో బ్రో మీరు మీ యొక్క ఇంట్రొడక్షన్లో చెప్పారు లైక్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ సిస్కో ఫర్ ద పాస్ట్ 2 years. సో ఈ యొక్క 2 yearsలో లైక్ హౌ ఈజ్ యువర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అట్ సిస్కో? సిస్కోకి MNC కాబట్టి ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగానే ఉంటుంది. మామూలుగా మరి స్టార్టప్స్లో లాగా రాత్రిపూట కాల్స్ కానీ వీకెండ్స్లో పని కానీ చాలా రేర్లీ అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో మోస్ట్లీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది. ఆఫ్టర్ 6 o'clock యూ కెన్ లాగ్ ఆఫ్ అండ్ యూ కెన్ వర్క్ ఆన్ యువర్ సైడ్ ప్రాజెక్ట్స్. అండ్ వీకెండ్స్లో మీరు మీ సైడ్ ప్రాజెక్ట్స్ మీద పని చేసుకోవచ్చు. కంపెనీ చాలా రేర్లీ అన్లెస్ ఇట్స్ అ వెరీ బిగ్ బ్రేకేజ్ ఆర్ సంథింగ్ మీకు పింగ్స్ ఏమి రావు. సో ఐ వుడ్ సే కి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ రియలీ నైస్. అపార్ట్ ఫ్రమ్ దట్ కంపెనీలో ఉన్న చాలా 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 ఫెసిలిటీస్ ఉన్నాయి. వీ హ్యావ్ జిమ్స్ ఇన్ సిస్కో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మంత్లీ ఆర్ వీక్లీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. సో ఐ వుడ్ సే కి సిస్కో ఇస్ ఎ రియలీ గుడ్ కంపెనీ టు వర్క్ ఎట్. సో బ్రో ఇప్పుడే చెప్పారు లైక్ మోస్ట్ ఆఫ్ ద MNCs విల్ పే వెరీ గుడ్ పే,
సో ఎవరైనా సరే ఒక పర్సన్ సిస్కోలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాడు అనుకుందాం. సో లైక్ హౌ మచ్ సాలరీ వన్ కెన్ ఎక్స్పెక్ట్ ఎట్ సిస్కో? ఇది కొంచెం పర్సనల్ క్వశ్చన్. మా మేనేజర్ ఇంకా మా టీమ్మేట్స్ ఈ వీడియో చూడకూడదు అనుకుంటున్నాను. బట్ బేస్ ప్యాకేజ్, యాజ్ ఇఫ్ యూ స్టార్ట్ అన్ SD1 గ్రేడ్ 4, యూ వుడ్ గెట్ అరౌండ్, నేను ఎగ్జాక్ట్ ఫిగర్ మీకు చెప్పలేను, బట్ అరౌండ్ 13 to 16 lakhs per annum. అండ్ ఒకవేళ మీరు SD2గా జాయిన్ అయితే లైక్ అప్పుడు మీ బేస్ ప్యాకేజ్ అరౌండ్ 18 నుంచి 25 దాకా అవ్వచ్చు lakhs per annum. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ ఇంటర్వ్యూ బట్టి మీకు స్టాక్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఓవరాల్ ట్యాక్స్ ఎంత పోను ఎనీవేర్ అరౌండ్ 90 to 1.2 lakhs వరకు ఉండొచ్చు శాలరీ. ఎగ్జాక్ట్ ఫిగర్ డిపెండ్స్ ఆన్ మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, మీ ఇంటర్వ్యూ బట్టి, ఇంకా మీ నెగోషియేషన్ బట్టి, మీ రోల్ బట్టి మారుతూ ఉండొచ్చు. బ్రో లెట్ అస్ కన్సిడర్ ఒక పర్సన్ రీసెంట్గా కోడింగ్ అయితే స్టార్ట్ చేసాడు అనుకుందాం. లైక్ అతని యొక్క గోల్ ఏంటంటే లైక్ హీ జస్ట్ వాంట్ టు గెట్ జాబ్ ఎట్ లైక్ బిగ్ ఎన్సీ కంపెనీస్ లైక్ సిస్కో అండ్ సమ్ అదర్ ఎక్స్ కంపెనీస్. ఫర్ హిమ్ లైక్ వాట్ ఈస్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ యూ విల్ సజెస్ట్? ఫస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఇస్, ఒకవేళ మీరు Tier 1 కాలేజెస్, NITsలో, IITsలో లేకపోతే ద ఫస్ట్ థింగ్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే కనెక్షన్స్ పెంచుకోవటం. ఆఫ్ క్యాంపస్ ఓపెనింగ్స్ కావాలంటే మంచి కనెక్షన్ ఉండాలి. అండ్ అది అప్పటికప్పుడు బిల్డ్ అయిపోయేది కాదు. మీరు 2 monthsలో మీ ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి, నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తానంటే కుదరదు. అదొక ప్రాసెస్. మీరు ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయాలి. అది నాన్ నెగోషియబుల్, మీ కనెక్షన్ బిల్డ్ చేయటము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ ఏ కంపెనీ ఏదైనా కానీ, రోల్ ఏదైనా కానీ, MNCsలో ఆన్లైన్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. DSA క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇయర్ నుంచే మీరు కాంటెస్ట్ చేయటము, DSA ప్రిపేర్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ సంథింగ్ యూ షుడ్ డూ. మీరు వీక్లీ కాంటెస్ట్ ఇస్తూ ఉండాలి, DSA ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉండాలి. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దాట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రాజెక్ట్స్. మీ దగ్గర అట్లీస్ట్ ఒక 2-3 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉండాలి. నేను ఫస్ట్ DSA చేస్తాను, తర్వాత ప్రాజెక్ట్స్ చేస్తాను, అలా అంత లీనియర్ కాదు. మీరు DSA అండ్ ప్రాజెక్ట్స్ రెండు సైడ్ బై సైడ్ చేస్తూనే ఉండాలి. ఎవ్రీ వీకెండ్ యూ కెన్ వర్క్ ఆన్ సమ్ ప్రాజెక్ట్. అండ్ ఆ ప్రాజెక్ట్ని జస్ట్ బిల్డ్ చేసేసి గిట్హబ్లో పుష్ చేయడమే కాదు, లాస్ట్కి మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కసారి గిట్హబ్ పుష్ చేసేసి అది సాఫ్ట్వేర్ అది అలా కాదు. మీరు ఒక ప్రాజెక్ట్లో మీ ప్రతి ఫీచర్ తర్వాత ఒక కమిట్ చేయటము, గిట్హబ్లో మీ ప్రోగ్రెస్ చూపించాలి. అండ్ ఆఫ్టర్ దాట్ జస్ట్ గిట్హబ్లోనే కాదు, మీరు ఆ ప్రాజెక్ట్ని హోస్ట్ చేయాలి, దాన్ని ప్రొడక్షన్లోకి తీసుకురావాలి. సో దానివల్ల మీకు జస్ట్ MNCసే కాదు, మీ ట్విట్టర్లో పెట్టినా, లేకపోతే మీరు స్టార్టప్స్కి అప్లై చేస్తున్నా కానీ మీకంటే ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. సో దీస్ త్రీ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వన్, కనెక్షన్, 2 DSA ప్రాబ్లమ్స్, అండ్ కోడింగ్ కాంటెస్ట్, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రాజెక్ట్స్. సో ఈ 3 things ఉంటే యూ కెన్ క్రాక్ ఆల్మోస్ట్ ఎనీ MNC. అలానే మీ కాలేజ్లో ఉన్న కోర్స్ వర్క్స్ మిస్ అవ్వకూడదు, ఎందుకంటే అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్లో ఇవి కూడా అడుగుతారు. ఇంకా మీకు జాబ్లో కూడా పనికొస్తాయి. DBMS, OOPS, ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఇవన్నీ, ఈ బేసిక్స్ అన్నీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. సో ఈ 3 things అండ్ ఈ థియరీ ఉంటే ఐ థింక్ పీపుల్ కెన్ క్రాక్ ఆల్మోస్ట్ ఎనీ కంపెనీ. Nice tips, bro. So, bro, this is the final question for this podcast. Like, how someone can contact you? సో నన్ను మీరు LinkedIn ద్వారా, లేకపోతే ట్విట్టర్ ద్వారా, ఆర్ Instagram ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను నా హ్యాండిల్స్ అన్ని జోషువాతో షేర్ చేస్తాను. యా, సో గైస్, నేను వైష్ణవ్ బ్రో యొక్క ఆల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు వైష్ణవ్ బ్రోతో కనెక్ట్ అవ్వాలి అంటే ఆ లింక్స్ని క్లిక్ చేసి మీరైతే కనెక్ట్ అవ్వచ్చు. సో వైష్ణవ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. ఐ హోప్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ టు ద స్టూడెంట్స్ హూ జస్ట్ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ జోషువా బ్రో, నన్ను పిలిచినందుకు ఈ పాడ్కాస్ట్కి.